హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బా ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడి కూర. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెండు కూడా నా స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. తప్పకుండా చూసేసేయండి, అలాగే ట్రై చేయండి కూడా. ఈ పద్ధతిలో కనుక మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయేలాగా ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. నాటుకోడి కూర ఎక్కడ స్మెల్ రాకుండా మంచి అరోమాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి సంగటి నాటుకోడి కూర కాంబో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ కిలో నాటుకోడి ముక్కల్ని తీసుకున్నాను. మీడియం సైజులో కొట్టించుకోవాలి. అలాగే ఇలా జాయింట్లకి ఘాట్లు పెట్టించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా క్లీన్ చేసి ఒక 3-4 సార్లు క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి నాటుకోడి స్మెల్ వస్తుంది కదండి మనకి ఎక్కువగా, అలా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా ఇలా 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి. ఈ లోపల మనము కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 6-7 వరకు లవం మొగ్గలు, ఒక 4 ఇలాచీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు గసగసాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఈ టైప్ ఆఫ్ ఎండుమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా తుంచి వేసుకోవాలి. మీ దగ్గర ఈ ఎండుమిర్చి లేకపోతే కనుక ఏవైతే ఎండుమిర్చి ఉంటాయో అవే వేసుకోండి. స్పైసీ తక్కువ ఉంటే కనుక ఒక 5-6 వరకు వేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే గనక పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి నాటుకోడి కూరకి మరింత టేస్ట్ పెంచుతుందన్నమాట. ఇప్పుడు కర్రీ కోసము ఉల్లిపాయలు అయితే నేను ఇక్కడ 3 తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. 4 పచ్చిమిర్చి సరిపోతుంది. మనం ఇందులోకి కారం యాడ్ చేస్తాం కాబట్టి, అలాగే మసాలాలో ఎండుమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతుందనమాట. ఉల్లిపాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకుంటున్నాను.
ఇలా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి అరోమా వస్తుంది. అలాగే మంచి టేస్ట్‌నిస్తుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని నేను ఈ కర్రీ కుక్కర్‌లో వండుతున్నాననమాట. మనకి ముక్కనేది సాఫ్ట్‌గా ఉడకడానికి నేను కుక్కర్‌లో వండుతున్నాను. ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి ఉల్లిపాయలనేది తొందరగా మగ్గుతాయి. ఇలా మనకి ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 6, 7 నిమిషాలు హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 6, 7 నిమిషాలు హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కనేది జ్యూసీగా వస్తుందనమాట. ఇలా 6, 7 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా! ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇలా మనకి 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనిక్కడ 3 స్పూన్ల వరకు వేస్తున్నాను. మా పిల్లలు కొంచెం కారం తక్కువగానే తింటారు. అందుకని చెప్పి 3 స్పూన్ల వరకు వేస్తున్నాను. అలాగే మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! అది ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులోకి నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం పల్చగానే గ్రేవీ చేసుకుంటున్నాననమాట. మీరు కావాలంటే కొంచెం థిక్‌గా కావాలంటే గనక కొంచెం వాటర్ తగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చూసుకోండి. అలాగే కారం, మసాలాలు కూడా చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే గనక మళ్ళీ యాడ్ చేసుకోండి.
మళ్ళీ చెప్తున్నానండి, గ్రేవీ మీకు పల్చగా కావాలి అంటే గనక హాఫ్ లీటర్ వేసుకోండి. ఒకవేళ మీకు థిక్‌గా కావాలి అంటే గనక హాఫ్ లీటర్‌లో కొంచెం తగ్గించుకొని వేసుకోండి. నాకిక్కడ సాల్ట్ సరిపోలేదు. అందుకని చెప్పి మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అన్నీ కూడా మసాలా, కారం పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలి. ఇదిగోండి, మూత తీసిన తర్వాత మన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. నేను రాగి సంగట్లోకి చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా పల్చగా ఉంటేనే సరిపోతుందనమాట. మీకు ఇంకొంచెం థిక్‌గా కావాలి అంటే గనక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ముక్క చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, సరిపోతుంది. మరి మీకు కూడా నచ్చిందా? చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా ట్రై చేసేసేయండి ఇలా సింపుల్ పద్ధతిలో. ఇంకా రెండో రెసిపీ వచ్చేసి రాగి సంగటి. పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటున్నాను. హాఫ్ కప్పులో సగం క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నాను అనమాట. బాగా వాష్ చేసి తీసుకోండి. 1 కప్పు వరకు రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హాఫ్ కప్పు వరకు రైస్ కూడా తీసుకోవచ్చు. రైసు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. రాగి పిండి ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. 3 కప్పుల వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రాగా పోసుకోవచ్చు. ఒకవేళ మీరు రైస్ క్వాంటిటీ హాఫ్ కప్పు తీసుకుంటే గనక 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రాగి సంగటి అనేది చప్పగా ఉండకుండా ఉండడానికి మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనము రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ తక్కువగా అనిపిస్తే కనుక పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని అవి యాడ్ చేసుకోండి. మనకి ఈ కొలతలతో పర్ఫెక్ట్‌గా వస్తుందండి. బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు గరిటెతో కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తే గనక చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రతో కలుపుకోవచ్చు. రాగి ఫ్లోరు ఎక్కడా కూడా లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీ కర్రతో నేను బాగా కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మీరు 1 నిమిషం అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో. ఇప్పుడు రాగి ముద్దలైతే చేస్తున్నాను. చేతికి నెయ్యి కానీ లేదంటే ఇలా వాటర్ కానీ అప్లై చేసుకొని రాగి ముద్దలను అయితే
రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రాగి ముద్దలు చేసేటప్పుడు చేతులు కాలుతాయి అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా రాగి ముద్దలు అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు చేతులతో చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ లేదు అంటే వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో రాగి ముద్ద, నాటుకోడి కూర చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా నచ్చిందా? మీకు గనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.